హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఇవి వచ్చి పండూరి మ్యాంగోస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అయితే మనకి చాలా తక్కువగా దొరుకుతాయండి. ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్లేసెస్లో పడితే ఆ ప్లేస్లో దొరకవండి. ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి. ఏపీలో కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయండి. వీటిని పండూరి మ్యాంగోస్ అంటారు. ఇవి చూడడానికి ఇలా పచ్చగా ఉంటాయి, కానీ ముగ్గిపోయి ఉంటాయండి. ఏదైతే మెత్తబడిపోయి ముగ్గిపోయి ఉంటాయి. వీటితో ఈరోజు మనం జ్యూస్ చేసుకుందాము. ఇప్పుడు నేను చేస్తున్న జ్యూస్ ఈ పండూరి మ్యాంగోతోనే కాకుండా రసం మామిడికాయలు దేనితో అయినా కూడా ఇలా ఈజీగా మనము జ్యూస్ చేసుకోవచ్చండి. దీనికోసం నేనైతే పండూరి మ్యాంగోస్ తీసుకున్నాను. మనం ఏ రసాల మామిడికాయలు ఇంట్లో తెచ్చుకున్నా కూడా ఎప్పుడైనా గమ్మున ముగ్గిపోయి కొంచెం పాడవడానికి అది వస్తున్నప్పుడు పిల్లలు తినకపోయినా వాటిని ఈ విధంగా మనం జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇలా మామిడికాయలను పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని పాడు చేయకుండా ఇలా జ్యూస్ చేసుకుని తీసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. పిల్లలకైతే జ్యూస్లా చేసి ఇచ్చేసినా చాలా ఈజీగా తీసుకుంటారు. ముందుగా మనము మ్యాంగోని ఇలా పైన అంతా కూడా తొక్కని పీల్ చేసుకుందామండి. మొత్తం అంతా ఇలా చేత్తో ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కాయలు చేద్దాం అనుకున్నాము అవన్నీ కూడా ముందుగానే మనం ఇలా అన్ని కూడా ఒలుచుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము జ్యూస్ చేయడం కోసము ఇలా ఒక స్ట్రైనర్ని యూజ్ చేద్దామండి. ఈ స్ట్రైనర్తో మనం జస్ట్ ఈ మ్యాంగోని ఇలా స్క్వీజ్ చేస్తే చక్కగా జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అదే బంగినిపిల్లి మ్యాంగోస్, కలెక్టర్ మ్యాంగోస్ అయితే మనం ఈజీగా వాటిని కట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని మనం జ్యూస్ చేసుకుంటాము. అలా కాకుండా ఈ రసం మామిడికాయలో థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మనకి కటింగ్ అది వీలవ్వదు. కాబట్టి మనం ఇలా స్ట్రైనర్ తీసుకొని చక్కగా వీటిని ఇలా స్క్వీజ్ చేస్తే జ్యూస్ అంతా కూడా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇదే పద్ధతిలో మనం ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇలా చేసిన జ్యూస్ని మనము కావలిస్తే స్టోర్ చేసుకోవడానికి కూడా అయితే మరగబెట్టుకొని ఒకసారి స్టోర్ చేసుకుంటే 15 days వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుందండి. అదేవిధంగా మనం ఇలా డైరెక్ట్గా చేసిన జ్యూస్ అయితే మాత్రం ఇమీడియట్గా మనం తాగేలా ఉంటే డైరెక్ట్గా మనము ఇదే పద్ధతిలో చేసుకొని తీసుకుంటాము. ఇప్పుడు ముందుగా మనము ఈ జ్యూస్ అంతా కూడా ఒక స్ట్రైనర్ తీసుకుని ఇలా స్క్వీజ్ చేసుకొని తీసుకుందామండి. ఇప్పుడు ముందు మనం ఇదంతా కూడా స్క్వీజ్ చేసి తీసిన తర్వాత ఈ టెంకల నుంచి కూడా మనం జ్యూస్ని కలెక్ట్ చేస్తామండి. మొత్తం ముందుగా కాయ అంతా కూడా ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఈ టెంకలన్నింటినీ పాడేయకుండా ఒక పక్కన పెట్టుకొని దీని నుంచి కూడా మనము జ్యూస్ని కలెక్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇలా మనకి మొత్తం అంతా కూడా ఇలా రసం అంతా కూడా వచ్చేసింది. మొత్తం చక్కగా కంప్లీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ టెంకల్ని మాత్రం మనము పాడేయకుండా దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని వీటిని కొంచెం లైట్గా మనము ప్రెస్ చేస్తూ ఉంటే దీంట్లో ఉండే టెంకల్లో ఉండే జ్యూస్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చక్కగా మన జ్యూస్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. మనం యాక్చువల్గా జ్యూస్ చేసుకునేటప్పుడు మనము బంగినపిల్లి మ్యాంగోతో కానీ ఈ పండూరి మ్యాంగోతో దేంతో చేసినా కూడా మనం వాటర్ వేసుకుంటాము జ్యూస్ చేస్తున్నప్పుడు. అలా కాకుండా ఈ టెంకుల్లో ఉండే వాటిని కూడా మనము జ్యూస్లా తీసుకుని ఇదంతా వేసుకుంటే వాటర్ క్వాంటిటీ వల్ల కూడా మనకు చక్కగా జ్యూస్ కూడా పెరుగుతుందండి. ఇందులో ఉండే జ్యూస్ కూడా పాడేయకుండా ఇలా కలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఇలా 2 to 3 times ఈ టెంకల్ని సేమ్ రిపీట్ చేస్తే మనకి కంప్లీట్గా దీంట్లో ఉండే మొత్తం టేస్ట్ అంతా కూడా మనకి వచ్చేస్తుందండి జ్యూస్లోకి. ఇలా మొత్తం అన్ని కూడా ఇలా స్క్వీజ్ చేసుకొని తీసుకుందాము. ఇలా టెంకల్లో ఉండేదంతా కూడా ఏ మ్యాంగో జ్యూస్తో అయినా కూడా ఇలానే చేసుకుంటే బాగుంటుందండి. జస్ట్ మన ఇంట్లో మనము ఏ రసాల మామిడికాయలు తెచ్చుకున్నా జ్యూస్ చేసుకునేటప్పుడు ఇలా తీసుకుంటే బాగుంటుంది. బంగినపిల్లి మ్యాంగోతో కూడా చేసినప్పుడు కూడా మనం ముక్కలు కట్ చేసేసిన తర్వాత కూడా ఆ టెంకల నుంచి ఇలా జ్యూస్ని మనం తీసుకొని వాటిని ఆ ముక్కల్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి జ్యూస్ క్వాంటిటీ కూడా పెరుగుతుందండి. ఆ టెంకలు పాడేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మనం తీసిన జ్యూస్ని కూడా ఒకసారి స్ట్రైన్ చేసుకుందాము. ఇందులో ఏమన్నా వేస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుందండి. థ్రెడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ మనము కలెక్ట్ చేసిన ఈ జ్యూస్ని కూడా ఈ వాటర్తో కలెక్ట్ చేసిన జ్యూస్ని కూడా మనం ఒకసారి ఇలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనము ముందుగా తీసుకున్న ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. దీంతోపాటు మనం తీసిన ఈ వాటర్తో కలిపిన ఈ జ్యూస్ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనకు జ్యూస్ జార్లో ఎంత సరిపడుతుందో అంతా వేసుకుందామండి. ఎప్పుడు కూడా మనం మిక్సీ పెట్టేటప్పుడు ఏ క్వాంటిటీ అయినా కూడా హాఫ్ వరకు వేసుకుంటే మనకి ఈజీగా మిక్సీ తిరగడానికి బాగుంటుంది. నేనైతే ఇందులో షుగర్ ఫ్రీ వేస్తున్నానండి. మీ ఆప్షన్, మీరు కావాలంటే ఈ స్టేజ్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. మనకి షుగర్ ఫ్రీ అయితే ఇలా ఈ చిన్న స్పూన్తో మనకి పెద్ద స్పూను ఒక ఫుల్ స్పూను షుగర్తో సమానం అండి. ఈ ప్లేస్లో మీరు షుగర్ కానీ షుగర్ ఫ్రీ కానీ వేసుకోవచ్చు. హనీ వేసుకుంటే ఇందులో అంత టేస్ట్గా ఉండదండి. కాబట్టి రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు. ఇంతేనండి, మన జ్యూస్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మ్యాంగో పీసెస్ని మనకి వీలైతే కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో చెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఏవైనా కూడా చిన్న చిన్న పీసెస్లా మనం కట్ చేసుకుని డ్రై ఫ్రూట్ని అలా జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకుంటే మన జ్యూస్ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇలా మనము జ్యూస్ని చేసి పెట్టినప్పుడు పిల్లలు ఈజీగా తీసుకోవడానికి ఇష్టపడతారండి. జ్యూస్ కాబట్టి మ్యాంగోస్ తినని పిల్లలకి మనం ఇలా సింపుల్గా మనం జ్యూస్ చేసి పెడితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దీన్ని మరగబెట్టి ఒక 15 days వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. లైట్గా దీన్ని మరగబెట్టేసి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుందండి. ఇంతేనండి మన మ్యాంగో జ్యూసు. మీకు ఎప్పుడు ఇంట్లో మ్యాంగోస్ ఉన్నా పాడైపోతున్నాయని అనిపించినా కూడా ఇలా సింపుల్గా జ్యూస్ చేసుకుని తీసుకోండి. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.